ఇట్రండ్రా. ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడున్నావు? ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి? ట్రైనింగ్ లో బ్యారెట్స్ ని వదిలి బయటికి వస్తేనే మార్చయ్యే రావాలి, మార్చయ్యే పోవాలి. ఇక్కడ సిడిఐ ఆఫీస్ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి. మేం కొత్త మేడం, మాకు తెలీదు. రేపటి నుండి మార్చేస్తూ వస్తాం, మార్చేస్తూ వెళ్తాం. అయ్యగారు ఆఫీస్ కి సల్యూట్ చేస్తాం మేడం. సరే, రేపటి నుంచి సల్యూట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా, దానికేం చేస్తారా? ఇలాగే పోయి బిల్డింగ్ ని నెట్టి చెట్టు నీడలో పెట్టే పోండి. మేడం, బిల్డింగ్ ని ఎలా నెట్టమంటారు? ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్ మిస్టర్. మీ సంగతి ఏంట్రా? బిల్డింగ్ ని నెట్టేయచ్చు మేడం. రే రండ్రా, వదండ్రా. నువ్వేం చేస్తావంటే అదిగో అక్కడి చూడు, ఆ చెట్టును తాకరా. లేచరా. రే చిన్నానా, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? వెళ్తోంది మేడం, ఇంకో 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. చిన్ననా ఇలారా. అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకే పని. నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు. హలో చిన్నానా, పోలీసులో గొప్ప అధికారి అవుతావు. థ్యాంక్స్ మేడం. నీ సంగతి కొంచెం కష్టమే. Attention! Open order, march! 1, 2, 3, 1! ఏయ్, ఏం చేసావురా? ఏం చేసావు? నిన్న ఆ రోజే వెళ్ళిపోమన్నారుగా. సరిగ్గా చెయ్యి, సరిగ్గా చెయ్యి. పరిగెత్తు. ఇక్కడ నుంచి వెళ్లే వరకు ఒక్కడిని వదిలిపెట్టను. పరిగెత్తరా, అందరూ పరిగెత్తాను. ఈ ట్రైనింగ్ నా వల్ల కారు ఆనందో. నేను వెళ్ళిపోతాను. లేదురా, నేను చూస్తున్నానుగా, నువ్వు ఊరుకో. నేను ఊరికి వెళ్ళిపోతాను రా. ఇక్కడ ఉంటే ఈశ్వరమూర్తి నన్ను కొట్టి చంపేస్తాడు. By the right, fall out. నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడరా చూస్తున్నావు? ఇక్కడే చూస్తున్నానయ్యా. ఏయ్, ఇక్కడే చూస్తున్నావా? గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు పరిగెత్తరా. ఎక్కు, ఎక్కరా సన్నాసి. నీ బూట్లు ఎక్కడరా? చిన్నపిల్లల్లాగా బూట్లు దాచిపెట్టారయ్యా. రాత్రంతా నిద్ర లేకుండా చేస్తున్నారయ్యా. ఇక్కడున్న వాళ్ళంతా చిన్న కుర్రాళ్ళు, అలాగే చేస్తారు. వెళ్ళు. ఏయ్, ఏం చేస్తున్నావురా? గోబ పగలగొట్టానంటేనా? రా. ఫ్రాగ్ జంప్ పొజిషన్. గెంతు. పరిగెత్తు. అలా పరిగెడుతూ వెళ్ళు, వెనక్కి రాకు. తిరిగి చూస్తే తల మీద కొడుతున్నాడు బాబు. వయసుకు చూస్తే మర్యాద ఇవ్వడం లేదు. చాలా టార్చర్ చేస్తున్నాడు. ఏమి చేయాలో ఏమి తెలియట్లేదు బాబు. చూసుకున్నారన్నా. ఎన్నిసార్లు చెప్పాను? ఆ రోజు నేను ఊరికి వెళ్ళిపోమన్నాను. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళు. ఫాస్ట్గా. మంచి పొజిషన్ లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాను. గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికొచ్చాను. వచ్చి చేరగానే పోపో అంటున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు. గ్రౌండ్ లో పెట్టే టార్చర్ కూడా తట్టుకోవచ్చు తమ్ముడు. పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బందే తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు. నాకేం చేయాలో తెలియట్లేదు. ప్రారంభించండి. ఏదైనా రౌండ్స్ ఎక్స్ట్రా కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఓకే, కుర్రాళ్ళకు ట్రైనింగ్ లో కొత్త విషయాలు నేర్పించండి. పాజిటివ్ గా ఉంటుంది, చూసుకోండి. అయ్యా ఏంటి? అయ్యా, ఈయన 82 బ్యాచ్. ఈయన్ని కొడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని భయపడుతున్నారయ్యా. అదేదో మీరే అడగండి అయ్యా.
అధికారిని చూడాలంటే పోలీసులు ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయో తెలుసా? ముందు నువ్వు నన్ను చూడాలి, తర్వాత ఇన్స్పెక్టర్ని చూడాలి, ఆ తర్వాత ఏసీ, ఆ తర్వాతే కమాండెంట్ని చూడగలవు. కానీ నువ్వు తెరుచున్న ఇంట్లోకి కుక్కలాగా వెళ్ళిపోతున్నావు. అయ్యా ఆయన్ని టార్చర్ పెడుతున్నారు. నైట్ బెడ్షీట్ వేసి నోరు మూశారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. అధికారుల అణిచివేతకు ఓ హద్దుంది. హింసిస్తే అడిగే అధికారం కూడా ఉంది. మీరెందుకు దాన్ని హద్దు మీరడం అని అనుకుంటున్నారు? నువ్వు స్టాండప్, వెళ్ళి నుంచో. అటెన్షన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్ చేయండి. జంప్ రైట్, ఫార్వర్డ్ చెయ్యండి. ఫార్వర్డ్, ఫార్వర్డ్, ఫార్వర్డ్. పోరా, లేవరా, వాళ్ళు ఎరగొడతారు. లేవరా, లే. ఫార్వర్డ్, ఫార్వర్డ్, ఫార్వర్డ్. పోరా, పోరా. కొడతావా? నువ్వు లేకపోతే ఇక్కడ గొడవ లేదా? మేమేం చేసాంరా? అవునరా, మిమ్మల్ని మొదటి రోజు అయ్యా ఊరికి పొమ్మన్నారు కదా, పోయిండొచ్చు కదా. ఎందుకురా ఇక్కడే ఉండి మా ప్రాణం తీస్తున్నారు? మేం కూడా మీలాగేగా ఆశపడి ఈ ఉద్యోగానికి వచ్చాం. ఆ తనలో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఆయన చేసేదంటే ఏదైనా న్యాయం ఉందా? అదంతా నాకు తెలీదు. మీ వల్ల మేమంతా కష్టాలు పడలేం. ఈ నైట్కి మీరంతా ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే మేమంతా కలిసి మిమ్మల్ని తరిమేస్తాం. చేసావురా? కావాలంటే నువ్వు వెళ్ళు, మేము వెళ్ళాం. ఏం చేస్తావురా? ఏంట్రా ఏం చేస్తారా? నువ్వు ఎదురుస్తున్నావా? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి చెప్పు. నేను పోలీస్కి ఫిట్ కదా అంటారా మీరు? నాతో ఎవరు పరిగెడతారా? నువ్వు పరిగెడతావా? నువ్వు వస్తావరా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? రే, ఓడిపోతే నా ఉద్యోగం వదిలేస్తాను రా. ఊరికే వెళ్ళిపోతే ఎక్కడికి రా వెళ్తావు? చెప్పండి రా, ఎక్కడికి రా వెళ్తావు? చెప్పండి రా. మీ నాన్నలాగా మేము గొప్ప డబ్బు నెలేం కావు. ఈ పనికి రావడానికి ముందు పామర్తి బస్టాండ్ లో జంతికలు అమ్ముకునేవాడిని. నలుగురు ఆడపిల్లలు రా నాకు. ఏదో ఈ పనికి వచ్చిన తర్వాత నా పిల్లలకి గంజేని ఇవ్వగలుగుతున్నాను. పని లేకపోతే ఎలా ఇస్తాను రా? 1982లో స్టేట్ లెవెల్ అథ్లెట్ విన్నర్ని రా నేను. దానికి ప్రభుత్వం నాకు ఇచ్చిన పని రా ఇది. లంచం ఇచ్చి ఎవడి కాళ్ళు పట్టుకొని ఈ పనికి రాలేదురా. 82లో సెలెక్ట్ చేసి 97లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడేమో ముసలోడా పరిగెత్తు అంటే ఎలా పరిగెత్తేది? లేటుగా పని ఇవ్వడం వాళ్ళ తప్ప నా తప్ప? రే, అతనేదో అర్థం చేసుకోకుండా మాట్లాడితే మీరు కూడా అలా ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ ఉంటే చంపేస్తారా? ఆయన అదేరా అంటున్నారు. ఆయన చేతులు సచ్చే కన్నా నేను మీ చేతులు సస్తాను రా. కొట్టి చంపండి రా. రెండ్రా కొట్టి చంపండి రా. కొట్టి చంపండి. రెండ్రా కొట్టి చంపండి రా. నన్ను కొట్టి చంపండి రా. రెండ్రా కొట్టి చంపండి రా. చలమయ్యా, అయ్యా వెళదాం రా. సరే అయ్యా. అయ్యా, ఒక పెద్ద తప్పు చేశానయ్యా. అందువల్ల 16 ఏళ్లుగా హెడ్గానే ఉండిపోయానయ్యా.
క్యాన్సిల్ చేస్తే బాగుంటుందయ్యా. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేశారని అడిగాను. ఒకసారి కోపంలో ఇన్స్పెక్టర్ ముత్తుపండును కొట్టానయ్యా. ఎందుకు ఇన్స్పెక్టర్ని కొట్టావు? ఆయన ఆయన నన్ను బూతులు తిట్టారయ్యా. ఓ, అధికారులు బూతు మాటలు మాట్లాడితే కొడతారా? కొడక ఇప్పుడు నన్ను కొట్టురా చూద్దాం. అధికారులు బూతులు మాట్లాడితే ఈయన కొడతారంట. పోరా బయటికి. ఆ చెట్టు కింద ఒక అతను నిలబడి ఉన్నాడు. ఎవరో మీకు తెలుసా?